హాయ్ ఫోక్స్, ఇంకో కొత్త హర్రర్ స్టోరీతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోకి లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. సమయం 12:47. అర్ధరాత్రి. ఆ వీధి చాలా నిర్మానుష్యంగా ఉంది. ఎప్పటిలాగే బ్రతుకు తెరువు కోసం ఆటో నడుపుకునే సాయి చాలా పిరికివాడు. రాత్రులు అంటే మరీ భయం. పక్కూరికి వెళ్ళి రావడంతో ఈరోజు చాలా లేట్ అయింది. వేసిన 4 వారాలకే గోతులు పడిపోయే రోడ్లలో నడిపి నడిపి అలిసి నలిగిపోయిన అతని శరీరానికి సేద తీర్చడానికి మళ్ళీ అదే సర్కార్ రోడ్డు కిక్కెక్కని సారా చుక్కని ఎక్కువ ధరకు కొనుక్కొని నోట్లో పూసుకొని ఆటో నడుపుకుంటూ భయం భయంగా ఇంటికి బయలుదేరాడు సాయి. వీధులన్నీ చాలా ఖాళీగా కనిపిస్తున్నాయి. అందరూ గాఢ నిద్రలో మునిగిపోయారు. మత్తులో ఉన్న సాయి ఇంటికి వెళ్లాలనే కంగారులో దారి తప్పి వీధి నెంబర్ 7లోకి వచ్చేశాడు. ఆ వీధి అంతా చిమ్మ చీకటి. తెరలు తెరలుగా చల్లని గాలి వీస్తుంది. ఆ వీధి గుండా ఆటో ముందుకు వెళ్తున్న కొద్దీ గాలి వేగం కొద్ది కొద్దిగా పెరుగుతూ పోతుంది. అప్పటిదాకా నిశ్శబ్దంగా ఉన్న చెట్లు ఆ గాలి విసురుకి చెట్ల కొమ్మలు ఒకదానికొకటి రాసుకుంటూ ఆకులన్నీ గలగలమని పెద్దగా శబ్దం చేస్తూ దెయ్యం పట్టినట్టు అటు ఇటు భయంకరంగా ఊగుతూ భయపడుతున్నాయి. అలా ముందుకు వెళ్తున్న ఆటో ఒక్కసారి ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అర్థం కాలేదు సాయికి. సరే అని ఆటో నుంచి కిందికి దిగి ఏమైందని చూసుకునే లోపే అతను ఎంత పెద్ద తప్పు చేశాడో అర్థమైంది. మధ్యలో కంగారులో ఆ వీధిలోకి వచ్చేశాడు. ఎటు చూసినా వీధంతా కటిక చీకటి. రక్కసిలా వెన్నులో వణుకు పుట్టిస్తుంది. అక్కడ ఒక్క వీధి లైట్ కూడా లేదు. ఒకవేళ ఉన్నా అది ఎప్పుడు వెలగదు. హోరున గాలి చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. అతని కుడివైపుగానే ఉంది ఆ ఇల్లు. అటువైపుకు చూడాలంటేనే భయంతో వణికిపోతున్నాడు. ఆ ఇంటి ప్రవహారి గోడన్న సందు నుంచి పెద్ద పెద్ద అరుపులు, కేకలు వేస్తూ పరిగెడుతున్న శబ్దాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఆటోని పట్టుకొని బిక్కుబిక్కుమంటూ చూస్తుండిపోయాడు. కాళ్ళు కదడం లేదు. ఎంత ప్రయత్నించినా ఆ ఇంటికి ముందు ఉన్న కిటికీ నెమ్మదిగా తెరుచుకుంది. మెల్లిగా తల తిప్పి ఆ వైపు చూస్తున్న ధైర్యం చేసి ఆ గది లోపల అంత చీకటి ఏమీ కనిపించడం లేదు. కానీ ఏదో ఆకారం తదేకంగా చూస్తుంది. నన్నే చూస్తుంది. జీవితంలో మొదటిసారి దెయ్యాన్ని చూస్తున్నా. ఎర్రగా నిప్పులు కురిపిస్తున్నాయి ఆ కళ్ళు. మర్రి ఊడల్లాంటి జుట్టుతో రూపం లేని ఆ నల్లాకారం అంతకంతకు పెరిగిపోతూ గది మొత్తం విస్తరిస్తుంది. నా శక్తినంతా కూడా తీసుకుని ఆటో వెనక్కి నక్కి కూర్చున్న ప్రాణభయంతో ఎటు పారిపోలేని దిక్కుతోచని స్థితి. ఒళ్ళంతా చెమటలు. చప్పుడు చేయకుండా నోటికి చెయ్యి అదుమి పట్టి ఉద్రిక్తకు వచ్చే ఏడుపును ఆపుకుంటూ, నీ అమ్మ చైతన్య కొడక, ఈ వీధిలోకి ఎందుకు వచ్చావురా? చావడానికా? నీకు ఈరోజు చావేరా అని వాడిలో వాడి తిట్టేసుకుంటున్నాడు. ఆ ప్రేతాత్మ వాడిని సమీపిస్తున్న కొద్దీ ఒంట్లోని రక్తం 1000 మైళ్ళ వేగంతో నడినెత్తి నుంచి అరికాల వరకు పరుగులు పెడుతుంది. ఆ వేగానికి నా నరాలు చిట్లిపోయేలా ఉన్నాయి. ఒక్కసారిగా కుక్కలా ఏడుస్తున్న ఏడుపులు, ఆ వెంటనే వికృతమైన నవ్వులు. ఆటో వెనక దాక్కున్న సాయికి ఆటో పైకి ఎక్కి కూర్చున్నట్టు తోచింది. ఆ బరువుకి ఆటో కిందకి దిగిపోయింది. ఆ ఏడుపు దానిదే అని నన్నే చూస్తుంది. ఏడుపు కాస్త రక్తం తాగే పిశాచి రూపమైంది. పెద్దగా బలంగా రొప్పుతూ నన్నే వెర్రి కోపంతో చూస్తుంది. అది సరిగ్గా అతని తలపైనే ఉందని గ్రహించాడు. కింద పడుతున్న ఆ దెయ్యం ఆకారం చూసి పదే పదేగా గట్టెని దేవుని స్మరిస్తూ వణికిపోతున్న దేహంతో మెల్లగా తలపై కెత్తి చూశాడు. అతన్ని చంపడానికి చూస్తున్న ఆ ప్రేతాత్మ అతను గదిలో ప్రశాంతంగా నిద్రపోతున్నారు సాయి వాళ్ళ భార్య లక్ష్మి, ఇంకా అతని 2 పిల్లలు. మొగుడు ఎప్పుడొస్తాడని ఎదురు చూస్తూ పిల్లల్ని మంచం మీద నిద్రబొచ్చి తను కూడా నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. ఇంకా పూర్తి కాని 4 గోడలున్న చిన్న గదిలో తలవైపుగా ఎరుపు రంగులో ఉన్న ఒక బ్లడ్ లైటు, బేరింగ్లు పాడై అది తిరుగుతున్నప్పుడు మధ్య మధ్యలో కీచమని శబ్దం చేస్తుండే ఒక ఫ్యాను. మధ్యతరగతి కుటుంబం బతకడానికి సరిపోయే సౌకర్యాలు ఉన్నాయి. ఆ గది వాళ్ళకే కిచెన్, బెడ్రూమ్, హాల్. 2 పిల్లలు భార్యతో ఆ చిన్న గదిలో కాపురం ఉంటున్నాడు సాయి. అంత చాలా నిశ్శబ్దంగా ఉంది. చప్పుడు చేస్తూ తిరుగుతున్న ఆ ఫ్యాన్ తప్ప ఆ గదిలో ఇంకేమీ వినిపించడం లేదు.
గడియారంలో చిన్న ముళ్ళు తిరుగుతూ తిరుగుతూ 2 అంకె మీదకి చేరింది. అలా సగం నిద్రపోతున్న లక్ష్మి చెవులు పగిలేలా ఉన్నట్టుండి ఒక్కసారిగా బయట నుండి తలుపుని దబా దబా అని గట్టిగా బాదుతుంటే ఆ అదురికి తలుపుకున్న ఇనుపగొల్లెం గల్ గల్ అని శబ్దం చేసింతుంది. అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న ఆ గది శబ్దాలతో భీకరంగా మారింది. నిద్రనున్న లక్ష్మి ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలోంచి మేల్కొంది. నీ యవ్వ అచ్చిందా ఈ తాగుబోదు బాడకావు అనుకుంటూ అని మంచం దిగుతూ వచ్చాడన్న సంతోషం, ఈ టైంలో వచ్చాడన్న కోపంతో తిట్టుకుంటూ మొహం చిట్లిస్తూ విసుగ్గా తలుపు తీయడానికి వెళ్ళింది. ఆమె దగ్గరకు రాగానే తలుపు కొట్టడం ఆగిపోయింది. తలుపు తీయబోతూ ఒక్క నిమిషం ఆగి అసలు వచ్చింది తన మగుడా కాదా అని అనుమానం వచ్చి తెలుసుకోవడానికి ఎవరు అని అడిగింది. కానీ అటువైపు నుంచి సమాధానం లేదు. మళ్ళీ రెట్టించి అడిగింది, ఎవడా తలుపు కొట్టేది? మళ్ళీ సమాధానం లేదు. అసలు తలుపు కొట్టింది ఎవరని అనుమానంతో ఆ తలుపు పక్కనే ఉన్న కిటికీ మెల్లగా తెరిచి చూసింది. బయట చీకటిగా ఉంది, ఏమీ కనిపించడం లేదు. అయినా ఆ నిద్ర కళ్ళని తుడుచుకుంటూ భయం భయంగా అటు ఇటు చూసింది లక్ష్మి. బయట వీధి కుక్కలు ఆపకుండా అరుస్తూనే ఉన్నాయి. అలా మొహం బయట పెట్టి చూస్తుండగా అకస్మాత్తుగా లక్ష్మి కళ్ళ ముందుకి ఎదురుగా వచ్చి నిలబడి తననే గుర్రుగా చూస్తున్న సాయిని చూసి లక్ష్మి భయంతో ఒక్కసారిగా అదిరిపడింది. నోట మాట రాలేదు. గుండె ఆగినంత పని అయింది. చెయ్యి తీసి గుండెల మీద పెట్టుకుంది. కొంచెం ప్రాణం నెమ్మదించాక తనకు తాను ధైర్యం చెప్పుకుంటూ మెల్లగా శ్వాస తీసుకొని తలుపు తీసింది లక్ష్మి. మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ఏం మాట్లాడకుండా లోపలికి వచ్చాడు సాయి. లక్ష్మి మంచం మీదకు వెళ్ళి కూర్చుంటూ, అసలు ఎప్పుడు పోయినావు, ఎప్పుడు వస్తున్నావు? ఎరుకైతుందా ఏమన్నా నీకు? పొద్దుగాల పోయినావు, ఇప్పుడు అర్ధరాత్రి అవుతోంది, ఇప్పటిదాకా ఏడవైనావు, ఏం చేసినావు అని ప్రశ్నల వర్షం కురిపించింది కోపంతో. గింతైనా సిగ్గుండాలి మనిషికి. ఎక్కువగా తాగొచ్చుడు, అర్ధరాత్రి తలుపులు కొట్టుడు, పోరగాలని వేసుకుని ఒక్కతే ఉంటుంది, జల్దీ కుంపకు రావాలని గింత దిమాకు లేదా నీకు? సరే ఎన్నిసార్లు చెప్పాలా, ఇజ్జత్ ఉండాలి. నీ యవ్వ తూ పోరగండ్ల నీ కోసం చూసి చూసి పడుకుండ్రు. ఎన్ని చెప్పు, ఆ బుద్ధి ఎప్పుడు చక్కగా అవుతుందో ఆ దేవునికే తెలవాలే అంది భవిష్యత్తు మీద ఆశతో. అయితమై కానీ తిన్నావా ఏమైనా, లేదా పెట్టాలనా, తింటావా అని మొగుడి మీద కోపం నటిస్తూ ప్రేమ కనిపించకుండా అడిగింది లక్ష్మి. ఏం మాట్లాడకుండా ముడుచుకొని ఆ గోడ మూలన కూర్చున్న సాయిని చూస్తూ, ఏంది నేను ఒర్రుతూనే ఉన్నా పిచ్చిదాని లేక నువ్వు అసలు సప్పుడు చేస్తలేవు? దయ్యం పట్టినట్టు అట్లా మూల కూర్చొని ఏం చేస్తున్నావు? తాగి తాగి కళ్ళు మొత్తం ఎర్రగైనాయి. ఏం అర్థమవుతుందిగా? కింద పండుకో, పొద్దుగాల చెప్తా నీ పని అని మంచం మీద అటు తిరిగి పడుకుంది. వాళ్ళు పడుకున్న మంచానికి ఎదురుగా 2 కాళ్ళ దగ్గరికి ముడుచుకొని తల ఉంచుకొని ఎవరితోనో ఏదో గొనుగుతూ ఎవరికి వినిపించకుండా మూనుగుతున్నాడు. మళ్ళీ ఏడుస్తున్నాడు చిన్నగా. కొంచెం కొంచెంగా వికృతంగా నలుపు రంగులోకి మారిపోతున్న అతని దేహాన్ని చూసుకుంటూ తన చర్మాన్ని గోర్లతో రక్కేసుకుంటున్నాడు. ఎవరో చెప్పినట్టు పైకి తల ఎత్తి మంచం మీద పడుకున్న ఆ ముగ్గురిని ఎర్రగా కాలుతున్న కళ్ళతో తదేకంగా చూస్తున్నాడు. ఒక్కసారిగా లేచి నించొని అటువైపు ఉన్న కూరలు తరిగి కత్తిని చేతిలోకి తీసుకొని మంచం వైపుగా నడిచాడు. నెత్తిపైన ప్యాన్ను కీచు కీచును అంటూ శబ్దం చేస్తూ తిరుగుతుంది. గదిలో బెడ్ లైట్ వెలుగు. బయటి వీధి కుక్క ఏడుస్తుంది గట్టిగా. అది గదిలోకి వినిపిస్తుంది. సాయిని ఆవహించిన ఆ ఆత్మ వాళ్ళని కోపంగా చూస్తూ ముందుకు కదిలింది. సాయి మరణాంతరం జనాల్లో రకరకాల పుకార్లు మొదలయ్యాయి. ఎప్పుడైతే అతని ఆటో ఆ ఇంటి ముందు కనిపించిందో, ఇంట్లో పెళ్ళం పోరు పడలేకో, చేసిన అప్పులు కుప్పలై తీర్చలేకో ఆత్మహత్య చేసుకున్నాడన్న వాళ్ళ దృష్టి అంతా ఇప్పుడు ఆ ఇంటి వైపు మళ్ళాయి. ఆ ఇంట్లో ఉన్న దెయ్యమే దీనికి కారణమని కొంతమంది అంటే, కంప్యూటర్ యుగంలో బ్రతుకుతున్న కొంతమంది మాత్రం దీన్ని ఒక కట్టుకథ, సాక్ష్యాలు లేని ఆరోపణలు మాత్రమే అని కొట్టిపారేశారు. ఒకప్పుడు ఆ ఏరియాలో అదే పెద్ద ఇల్లు. ఆ ఇల్లు చూసిన ప్రతి వాళ్ళకి అనిపించేది కట్టుకుంటే ఇలాంటి ఇల్లు కట్టుకోవాలని. చుట్టి మొక్కలతో ఎంతో అందంగా విశాలంగా ఉండేది. ఒక ప్రత్యేకమైన ఆకర్షణగా ఉండేది ఆ వీధి నుంచి వెళ్ళే ప్రతి ఒక్కరికి. కొన్ని సంవత్సరాల క్రితం ఒక పెద్ద ఫ్యామిలీ ఆ ఇంట్లో అద్దెకు ఉండేవాళ్ళు. కానీ ఏం జరిగిందో తెలియదు. సడన్గా ఒకరోజు వాళ్ళ పెద్ద కూతురు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆమె బెడ్రూమ్లో ఫ్యాన్కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అది చూసి తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన వాళ్ళ తల్లిదండ్రులు తర్వాత ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఇల్లు అలాగే ఖాళీగా, రంగు వెలిసిపోయిన గోడలతో, పెద్ద పెద్ద చెట్లు మొలిచి, కిటికీ అద్దాలు పగిలిపోయి కళావిహీనంగా చూడ్డానికి దయ్యాల కొంపలా ఉండేది.
సాయంత్రం 7 దాటిందంటే అటువైపు రావడానికి భయపడేవాళ్ళు. వీధికి మూలగా ఏదో విసిరేసినట్టుగా ఉండేది ఆ ఇల్లు. ఆ ఇంటికి ఆనుకుని ఒక ఇల్లు ఉండేది. అదే శ్యామల ఆంటీ కాపురం ఉండే ఇల్లు. శ్యామల ఆంటీ వయసు తనకన్నా 3 రెట్లు పెద్దవాడిని పెళ్లి చేసుకుంది. కట్నం ఇచ్చి పెళ్లి చేసే స్తోమత లేని తల్లిదండ్రులు చేసేది ఏమీ లేక ఎవడైతే ఏముందిలే అని రాజీపడి వయసు మళ్ళిన వాడితో పెళ్లికి అన్న శ్యామల ఆంటీ. పాపం ఆమెకు భర్తతో పాటు అత్త కూడా బోనస్. ఆమె పనులు కూడా చేసి పెట్టాలి. ఇంట్లో ఒక్కదాన్నే ఉంటే ఏమీ తోచడం లేదని చెప్పి భర్తని అడిగి కంప్యూటర్ క్లాసులో జాయిన్ అయింది. వీధిలో నడుచుకుంటూ వెళ్తుంటే మగాళ్ళందరి చూపు ఆమె మీదే. ముసలోడికి దసరా పండగలాగా ఇప్పుడు ఈ ముసలోడికి ఇంత అందమైన పెళ్ళం అవసరమా అని చూసే వాళ్ళందరూ కుళ్ళుకునేవాళ్ళు. చూడ్డానికి చామన్ ఛాయగా ఉన్న మంచి శరీర సౌష్ఠవం చీర కట్టి వెళ్తుంటే మగాళ్ళ చూసే చూపులు, ఆ చూపుల వెనుకున్న ఆకలి ఆమెకు అర్థమయ్యేది. తిండి నిద్ర ఎలాగో మనిషిలో కోరికలు కూడా సహజం. అవి తీర్చుకోవడానికి కొంతమంది ప్రత్యక్షంగా చేస్తే మరికొంతమంది పరోక్షంగా మూడో కంటికి తెలియకుండా చేస్తారు. దానికి ఎవరూ అతీతులు కారు. అలాంటి సందర్భమే శ్యామల ఆంటీకి వచ్చింది. క్లాస్ రూమ్లో పరిచయమైన కాస్త ఇంటి వరకు వచ్చింది. తన మనసుకు నచ్చిన శ్రీకాంత్ తోటే ఒక్కసారి తన తనువును కూడా పంచుకోవాలనుకుంది. ఆ రోజు కోసం ఇద్దరు ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. శ్యామల ఆంటీ ఒక ఉత్తరం ఇచ్చింది శ్రీకాంత్కి. ఈ రాత్రికి ఇంట్లో ఎవరు ఉండరు, నేను ఒక్కదాన్నే నీకోసం ఎదురు చూస్తూ ఉంటా. ఈ క్షణం కోసమే ఎదురు చూస్తున్న శ్రీకాంత్ చకచకా బయలుదేరాడు శ్యామల ఇంటికి. మంచి తెల్ల చీర కట్టుకొని, చేతి నిండా గాజులు వేసుకొని, తల నిండా మల్లెపూలు పెట్టుకొని అందంగా ముస్తాపై ఎదురు చూస్తుంది తన మనసు మెచ్చిన వాడి కోసం. ఎటువైపు నుంచి వెళ్లాలో అర్థం కాక ఇంటి వెనక వైపు గేటు దూకి వచ్చాడు. సమయం 12:30. ఇంకా ఎంతకి రాని శ్రీకాంత్ కోసం ఇంటి బయట పెరట్లోకి వచ్చి ఎదురు చూస్తున్న శ్యామలకి ఒకటే కంగారు. ఎవరు చూస్తే ఏం జరుగుద్దో అని ఆమె భయం. అరటి చెట్లకు మధ్యలో ఒంటరిగా ఎదురు చూస్తున్న శ్యామల ఇంకా ఇంట్లోకి వెళ్ళిపోదామని లేచి నిలబడింది. ఆమె నిరీక్షణకు తెరబడినట్టుగా శ్రీకాంత్ మెల్లిగా వెళ్ళి ఆమె వెనక నిలబడ్డాడు. ఆమె జడలో తురుముకున్న మల్లెపూల గులాబీ లింపును పీలుస్తూ ఆ వెచ్చని శ్వాసని ఆమె మెడపై వదులుతున్నాడు. ఇంత చీకటి వేళ ఎవరి కోసమో ఒంటరిగా ఎదురు చూస్తున్నట్టున్నావు? నీకు తెలీదా నేను ఎవరి కోసం ఎదురు చూస్తున్నానో అంది అలుగుతూ. వెనక నుంచి ఆమె నడుము మీద చేతులు వేసి గుండెలకు హత్తుకున్నాడు. ఆమె చెవుల దగ్గర చిన్నగా, అబ్బో ఏంటి నా మీద అలక? మీ అలకనే నీ మీద నాకున్న మోహాన్ని ఈ రాత్రికి తీర్చేసుకుందాం, ఎప్పటికీ గుర్తుండిపోయేలా, సరేనా? అందుకు ఆమె అంగీకారం కూడా తెలుపుతూ తమకంగా అతని భుజం మీద తలవాల్చింది. అతను ఇంకా గట్టిగా ఆమెను పెనవేసుకున్నాడు. అలా ఒకరినొకరు కాలాన్ని మర్చిపోయి మోహంలో మునిగిపోయి ఉన్నప్పుడు శ్యామల తీయని స్వరంతో అతని చెవి దగ్గర గదిలోకి వెళ్దామంది. ఇంకా ఊపలేని విరహంతో ఆమె ముందు కదిలింది. ఆమెనే అనుసరిస్తూ అడుగులు వేసుకుంటూ గదిలోకి వెళ్లారు ఇద్దరు. శ్రీకాంత్ని పడక గది వైపు తీసుకెళ్లి మన కోసమే అలంకరించాను మంచం అని చూపించింది. సిగ్గుపడుతున్న ఆమె చేతుల్ని తీసి ఆమె పెదాలపై ముద్దు పెట్టబోయాడు. ఇంతలో కరెంటు పోయింది. అయ్యో అదేంటి ఇప్పుడు పోయింది కరెంటు? ఆగు, ఒక్క నిమిషం ఉండు, క్యాండిల్ తెస్తాను అంటూ వెళ్ళింది కిచెన్లోకి శ్యామల. ఏదో అలికిడి అయింది పక్క గదిలో. శ్రీకాంత్ చీకట్లో తడుముకుంటూ ఆ గదిలోకి వెళ్ళాడు. అక్కడ కుర్చీలో కూర్చొని ఉంది శ్యామల. అదేంటి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నీ కోసం ఆ గదిలో చూస్తుంటే చిన్నగా ఏడుస్తుంది. కుర్చీలో కూర్చొని శ్రీకాంత్ ఆమె వెనుకగా వెళ్ళాడు. చిన్న గొంతుతో ఏమైంది ఇప్పుడు? ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? ఏం జరిగింది అంటూ దగ్గరగా వెళ్ళి మెల్లగా ఆమె భుజాన్ని తట్టాడు. ఆమె ఏడుపు ఆపేసింది. ఏంటి సడన్గా ఇక్కడ ఏదో వాసన వస్తుంది అన్నాడు శ్రీకాంత్. అవునవును నాకు వస్తుంది, నేను కూడా అక్కడ ఉండలేకపోతున్నా, కానీ నన్ను పైకి తీసేవాళ్ళు ఎవరు లేరు అని చిన్నపిల్ల గొంతుతో ఏడుస్తూ తన చర్మం గోక్కుంటూ అంటుంది. శ్రీకాంత్ మెల్లమెల్లగా వెనుక జరుగుతూ గొంతు రెట్టించి కోపంగా, నేనా? సమాధిలో రా, సమాధిలో నన్ను పూడ్చిపెట్టారుగా అక్కడే అంటూ గట్టిగా కీచి గొంతుతో ఏడుస్తూ పెద్దగా నవ్వుతూ నిలబడి ముందుకు తిరిగింది. ఒక్కసారిగా శ్రీకాంత్కి గుండెలు జారిపోయాయి. కన్ను పాపలు పెద్దవయ్యాయి. నోరు పెగలడం లేదు. అరవలేకపోతున్నాడు. ఏం చెయ్యాలో కూడా మర్చిపోయాడు. ఆ దెయ్యం దగ్గరికి వచ్చేస్తుంది. నేల మీద పాకుతూ నెమ్మదిగా. తలుపులు మూసి ఉన్నాయి. తెరవలేకపోతున్నాడు తలుపుని.
వికృతమైన నల్లటి పురుగులు తొలిచి చేసిన ముఖం, ఎర్రటి నెత్తుటి కళ్ళు, పొడవాటి కత్తుల్లాంటి పదునైన గోళ్లతో తన గుండెని చీల్చడానికి అతని వైపే వస్తుంది. ప్రాణం కాపాడుకోవడం కోసం కొట్టుమిట్లాడుతూ నేల మీద కదలలేని పరిస్థితిలో పడి ఉన్న శ్రీకాంత్ కాళ్ళు పట్టి గట్టిగా లాగి పదునైన గోళ్లతో ఆ దుష్ట ఆత్మ అతని చంపబోతుండగా ఇంతలో ఆ గది తలుపులను గట్టిగా తోసి తెరిచింది శ్యామల. గది లైట్లు వెలిగాయి. నువ్వేంటి ఇక్కడున్నావు, ఏం చేస్తున్నావు, నీకోసం ఆ గదిలో నేను అని చెప్తూ ఆగిపోయింది. నీళ్ళ మీద చావు భయంతో కొయ్యబారిన శ్రీకాంత్ని ఆ పరిస్థితిలో చూసి ఏం జరిగింది, ఒళ్ళంతా ఆ చెమటలేంటి అని కంగారుగా అడిగింది. అయినా ఇప్పటిదాకా నువ్వు నాతోనే ఉన్నావు కదా, అసలు నువ్వు ఈ గదిలోకి ఎలా వచ్చావు అని అడిగింది ఉధృతమైన గొంతుతో, అధృతమైన కళ్ళతో చూస్తూ. శ్రీకాంత్ శ్రీకాంత్ అని అరుస్తుంది. ఏమైంది చెప్పు, నిన్నే మాట్లాడు అంటూ భయంతో వణికిపోతూ అడుగుతున్న శ్యామలని చూస్తూ ప్రస్తుతంలోకి చేరుకున్నాడు గట్టిగా ఊపిరి తీసుకుంటూ. శ్రీకాంత్కి ఇక్కడ ఏం జరుగుతుందో అర్థమైంది. క్షణం ఆలస్యం చేయకుండా అతని మెదడు వేగంగా పరిగెత్తుతుంది. ఏం చేయాలో అర్థమవుతుంది. ఇక్కడి నుంచి మనం వెంటనే పారిపోవాలి, ఇప్పుడే, లేదంటే మన ప్రాణాలకి ప్రమాదం. నా మాట నువ్వు విను, వెళ్ళిపోదాం. ఏం జరిగింది, అసలు దేనికి పారిపోవాలి, ఎందుకు అని అడుగుతున్నా కూడా పట్టించుకోకుండా ఒక ఉదుటును అక్కడి నుంచి తన చెయ్యి పట్టుకుని బయటికి లాక్కెళ్ళాడు. తను ఎంత వద్దంటున్నా వినే పరిస్థితులు శ్రీకాంత్ లేడు. బయట భీకరమైన గాలి వీస్తుంది. ఆగు, ఇంటికి తాళం వేయలేదు అని మళ్ళీ వెనక్కి వెళ్ళింది శ్యామల. వద్దొద్దు అని శ్రీకాంత్ ఎంత చెప్తున్నా వినకుండా ఇంట్లోకి వెళ్ళి తాళం తీసుకొని తలుపుకి తాళం వేసి వెనక్కి తిరిగిన శ్యామల తొందరగా రా రా అంటూ ఎదురుగా వచ్చి శ్రీకాంత్ ఆమె చెయ్యి పట్టుకొని పరిగెడుతూ ఇద్దరు ఆ వీధి దాటి క్షేమంగా బయటపడ్డారు. రోడ్డు మీద ఉన్న డాబా దగ్గరకి చేరుకున్నారు. ప్రాణం అరచేతిలో పెట్టుకుని పరిగెత్తి అలసిపోయిన ఆ ఇద్దరు బతికి బయటపడ్డాం అని అనుకుంటూ ఒకరి చెయ్యి ఒకరు స్వంతంగా పట్టుకొని కూర్చున్నారు. ఒకచోటు రోడ్డు పక్కన వేసిన సిమెంట్ బల్ల మీద అతని వైపు దీనంగా చూస్తూ ఇప్పటికైనా ఈ చెప్పు, ఏం జరిగింది అని అడిగింది శ్యామల. చెప్తాను, ఇప్పుడు కాదు అంటూ నీకు మంచినీళ్ళు కావాలా అని అడిగాడు. అవును, దాహంగా ఉంది, తీసుకురా అంటుంది. చీరతో తన చెమటలు తుడుచుకుంటూ కూర్చున్న శ్యామలను చూస్తూ తప్పించుకున్నా అని మనసులో సంతోషంగా ఫీల్ అవుతూ మంచినీళ్ళు తీసుకొని రోడ్డు దాటుతూ ఎదురుగా రోడ్డు వైపు ఉన్న శ్యామలని చూశాడు నవ్వుతూ. కానీ అతని నవ్వు క్షణంలో మాయమైపోయింది. ఎందుకంటే అక్కడుంది శ్యామల కాదు, దేన్నో చంపి తింటూ బల్ల పైకెక్కి కూర్చొని నాలుక బయట పెట్టి చేతిని నాకుతూ అతన్నే చూస్తుంది. శ్యామల రూపంలో ఉన్న ఆ దెయ్యం అది చూసి ప్రాణభయంతో వెనక్కి తిరిగి పారిపోతున్న శ్రీకాంత్ని వేగంగా వచ్చిన లారీ దబ్బని ఢీకొట్టింది. రోడ్డు మీద పడి తల పగిలిన శ్రీకాంత్ అక్కడికక్కడే చనిపోయాడు. 2 రోజుల తర్వాత 2 కప్పుల్లో కాఫీ తీసుకుని ఇంటి పెరట్లో కూర్చున్న పాత పేపర్ చదువుతున్న తన భర్తకి కాఫీ అందిస్తుంది శ్యామల. తను కూడా పేపర్ తిరిగేస్తూ ఆమె చదువుతుంది. నిజమో కాదో తెలియని అయోమయంలో కళ్ళు పెద్దవి చూసింది ఎప్పుడు ఎలా జరిగిందని. ఆమె కళ్ళలో ఆతృత, చేతిలో ఉన్న కాఫీ కప్పు జారి కింద పగిలిపోయింది. ఒక్కసారి ఆమె గుండె బద్దలైంది. శ్రీకాంత్ మరణ వార్తను చూసి నమ్మలేకపోతుంది శ్యామలకి. ఇలా సాయి అండ్ శ్రీకాంత్ గతంలో చేసిన తప్పుల వల్ల ఆ అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి పగతో ఆత్మయి రగిలిపోతూ వీళ్ళ చావుకు కారణమైంది ఈరోజు. ఫోక్స్, చూసారు కదా ఈరోజు ఈ స్టోరీతో నేను మీ ముందుకు వచ్చాను. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్ అండ్ లైక్ల వల్ల మా ఛానల్ గ్రో అవ్వడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. చూసారు కదా ఫోక్స్, ఈరోజు ఈ స్టోరీతో నేను మీ ముందుకు వచ్చాను. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దిస్ వార్ స్టోరీస్ సైనింగ్ ఆఫ్.